ప్రైజ్ ది లార్డ్ అందరికీ. యేసుక్రీస్తు నామములో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు చేసినటువంటి అద్భుతాలు చాలా ఆశ్చర్యకరమైనవి, చాలా అద్భుతమైనవి. ఎవరు ఊహించలేరు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు. ఈ లోకంలో ఎవరు చేయని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయగలడు. ఎందుకంటే ఈ లోకమంతా ఆయన చేతిలో ఉంది. ఆయన సృష్టించిన లోకం, ఆయన తయారు చేసిన లోకం, ఆయన తయారు చేసిన మనుషులం మనం. మనలో ఎవరికి ఎక్కడ ఏ వీక్‌నెస్ ఉంటదో ప్రతిది గూడా దేవుడికి తెలుసు. ప్రతిది గూడా మన హృదయాన్ని ఎరిగినవాడు. ఆయన సమస్త స్కానర్ అంటారనమాట ఆయన్ని. మానవుని నిర్మాణం చేసిన నుంచి ఆయనకు సమస్తము మన బలహీనతలు తెలుసు. మన ఇబ్బందులు తెలుసు. మన కష్టాలు తెలుసు. అలాగే నేనొక విషయం చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను. గత పోయిన వారంలో నేను ఒక విలేజ్‌లో ఒక పేషెంట్‌ని చూసా. ఆ పేషెంటు కాళ్ళు వాపులెక్కి, చేతులు వాపులెక్కి విపరీతకరమైనటువంటి పరిస్థితి ఉండే. నేననుకున్నాను ఆ పేషెంటు ఇంకా బయటికొస్తదో, రాదో, లేకపోతే నడుస్తదో, నడవదో అని జెప్పేసి చాలా ఆలోచన జేసిన. అయితే పోయిన ఆదివారం రోజు నేను ఆ పేషెంట్ దగ్గరికెళ్ళిన. ఒక 2, 3 వీక్స్ నుంచి నాకు ఫోను చేస్తున్నారు. ఇట్లా జరుగుతుంది, ఇలా సీరియస్ ఉంది చాలా అని చెప్పేసి. ఆ పేషెంట్ దగ్గరికి వెళ్లి చూస్తే ఎన్నో వైద్యుల చేత, డాక్టర్ల చేత దరిదాపుగా సుమారుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టారు. మేకలమ్ముకున్నారు, గొడ్లమ్ముకున్నారు. తర్వాత చెప్పాలంటే ఆస్తికి సగం ఆస్తి మొత్తం వాళ్ళు జబ్బు కొరకు ఖర్చు పెట్టారు. విశేషకరమైన విషయం ఏంటంటే అసలు ఏం జబ్బో కూడా డాక్టర్ చెప్పలేకపోతున్నారు. అసలా ఆ జబ్బు ఎలా వచ్చిందో, దేనికోసం వచ్చిందో, ఎన్ని స్కానర్‌లు తీసినా, ఎన్ని రిపోర్ట్‌లు తీసినా అన్నీ నార్మల్ రిపోర్ట్ వస్తున్నాయి గానీ, ఆమెకు కాళ్ళు వాపులు తగ్గట్లేదు. అలాగే చేతులు వాపులు తగ్గట్లేదు. ఒంట్లో అంతా నీరు విపరీతంగా లేవలేని పరిస్థితిలో ఆమె ఉండడం జరిగింది. అయితే మరి గత వారంలో, ఈ వారం కాకుండా గత వారంలో నేను మరి ఆమె ఫోను ద్వారా పలకరించాను. ఏం జరుగుతుంది ఏంటి అని. వాళ్ళ భర్త గారు మాట్లాడిండు. నేను వెంటనే ఆ విలేజ్ వెళ్ళడానికి సిద్ధపడ్డాను. మేము చిట్యాలలో ఆరాధన కంప్లీట్ చేసుకొని నేను ఆ విలేజ్ వెళుతూ ఉండగా ఆ కుటుంబాన్ని వెళ్లి దర్శించడం జరిగింది. ఏం జరిగిందంటే విపరీతకరమైనటువంటి సమస్యలో ఆమె ఉంది. నడవట్లేదు. దరిదాపుగా నెల రోజుల నుంచి. లేవటం లేదు. మంచం మీదనే ఫుడ్డు, బెడ్డు బయటికి మొత్తం గూడా మంచం మీద పోయేటటువంటి పరిస్థితి ఆ పేషెంట్‌ది. నేను మా విశ్వాసి గింట వెళ్లి ప్రార్థన చేశాం. దేవా! ఈ కుమార్తెను దర్శించండి. ఈ కుమార్తెను బాగు చేయండి. ఈ కుమార్తెను స్వస్థపరచండి. ఈ కుమార్తె జీవితంలో మరొక మలుపు తీయండి అని చెప్పేసి భారంతో ప్రార్థన చేశాం. భారంతో ప్రార్థన చేసినాం. వస్తూ ఒక ప్రవచనం చెప్పాం. అమ్మా! నెక్స్ట్ వీక్ లోపల తప్పకుండా నువ్వు నడుస్తావు. నీ కాళ్ళు వాపులు తగ్గుతాయి. నీ చేతుల వాపులు తగ్గుతాయి. నువ్వు తప్పకుండా నడుస్తావని చెప్పేసి దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆమెకు తెలియచేస్తూ, ధైర్యపరుస్తూ ప్రార్థన చేశాం భారంతో. అద్భుతంగా దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఈరోజు ఆమె నడవడానికి, లేవడానికి, పని చేసుకోవడానికి కూడా దేవుడు అవకాశం కలిగించాడు. వితిన్ 1 వీక్‌లో, ఒక్క వారంలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టినటువంటి ఆవిడ బాగుపడిందంటే, ఇది నిజంగా దేవుడు చేసినటువంటి అద్భుతం. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. ఊహించలేం. అసాధ్యమైన కార్యాలు గూడా దేవుడు చేస్తాడు. బైబిల్‌లో ఒక మాటుంది. నువ్వు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమను చూస్తావని. విశ్వాసం ఉంటే ఏ కార్యాలన్నా జరుగుతాయని. అలాంటి ఉద్దేశంతో ఓ చక్కని మాటను రిలీజ్ చేయడం జరిగింది. అద్భుతంగా స్వస్థపరచడం జరిగింది. కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ కార్యం ఏంటో మీరే ఆమెను స్వయంగా చూడండి. ఆమె సాక్ష్యం మనం విందాం. మేమేం ప్రార్థన చేసిన దేవా మళ్ళీ వస్తే ఎట్లకైనా నడవాలా కాబట్టి దేవుడు కార్యం చేయాలంటే ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు మంచిగా, చాలా కార్యం దేవుడు చేస్తున్నాడు. ఒకసారి ఇటు అటు నడిచోడు, నేను చూస్తే ఎట్లా నడుస్తాను అడ్డంది అట్లా కాళ్ళే కొంచెం అప్పుడప్పుడు ఆకులు ఉంటాను ఇరికేమో కళ్ళ కట్టింది ఆకులు ఉంటాను ఇక్కడ ముందుకు రా.
ఎందుకో గరిం గరిం అంటాంది. ఉమ్. ఎందుకు మరి నేను కింద పడకపోతే నీళ్ళు వేయకపోతేనే ఇలా కింద నొప్పుతాంది చక్క. ఒక మాట అడుగుతున్నా, పోయిన వారం నువ్వు మంచాలకి వెళ్ళి లేవలేని పరిస్థితులు ఉన్నావు కదా, మరి ప్రార్థన చేసినాం, మరి ఈరోజు నడుస్తాను అంటే చాలా సంతోషం. మంచిగానే ఉన్నా పోయిన సంది. ఆ, నేను మొన్న శనివారం కదా, శనివారం నాడు కాళ్ళు వచ్చినాయి. ఉమ్, కాళ్ళు వచ్చి మళ్ళా చెయ్యి మంచిగా అనిపించింది, నరాలు కాపాడ్డాయా. మళ్ళా నిన్న నైట్ కళ లాపడ్డాయా, మళ్ళా కొంచెం ఆపెక్కింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఆపు తగ్గింది. పోయిన వారం ఇదంతా చాలా పెద్ద ఆపు ఉండే, కాళ్ళు కూడా బుడబుడ ఉండే, నువ్వు లేవలేని పరిస్థితులు ఉన్నావు. అది కానీ అప్పుడు అంతగా దేవుడు ముట్టిన దేవుడు ఇప్పుడు కూడా దేవుడు నిన్ను ముడతాడు, తాకుతాడు, స్వస్థపరుస్తాడు. పోయిన ఆదివారం ఉన్నంత వరకు అయితే లేదు కదా, బలమైతే లేదు. ఆ దేవుడు స్వస్థపరిచిన నమ్ముతున్నావు కదా, రైట్. ఇంకా కూడా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఇంకా ప్రార్థన చేద్దాం. ఒక అద్భుతమైనటువంటి కార్యం దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడు. ఓకేనా? ఓకే, అది కీళ్ళ వేసి రాసుకోండి, ఆ చేతి రాసుకో, వేసి రక్తం చేయండి. మట్టి చిలకమ్మ కదా, మట్టి చిలకమ్మ, పోయిన వారం చాలా ఎట్లా ఉన్నావో ఒకసారి చెప్పు. పోయిన వారం నుంచి బాగా బలహీనం ఉంటి, ఎంత బాగా ఇబ్బంది అనిపించింది. ఏమన్నా ప్రార్థన చేసిన మొదల కొంచెం చెయ్యి కొంచెం తక్కువ అయింది, గిళ్ళనే కొద్దిగా బాగా బీకినట్టు అవుతుంది. పీకుడు నా కిడ్నీల మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడ్డది. ఈ కిడ్నీల గురించి కూడా నా కోసం ప్రార్థన చేయండి. పోయిన ఆదివారం నడిచావా నువ్వు? నడవలే, మంచాలకి లేచినావా? ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మరి ఒక్కొక్కసారి మరి అట్లనే అవుతుంది కదా. ఒక 2 రోజులు మంచిగా ఉంటా, 2 రోజులు మళ్ళీ లేవకుండా అవుతాను. సరే, ఇక అంటే నాకు దేవుడు మంచిగా చేస్తాడని నాకు నమ్మకం ఉన్నది. నమ్మకం ఇప్పుడు దేవుడు నీకు మేలు చేసినట్టే కదా, మేలు చేసినట్టే. ఓకే, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఇంకొక వారంలో కూడా దేవుడు ఇంకా పూర్తిగా మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. ఈ నొప్పుల గులిలే అప్పుడప్పుడు తినుడు అయ్యగారు, ఆ నొప్పుల గులి కూడా తినకుండా బుద్ధిగా దేవుడు నన్ను తీసేయాలనే నేను నమ్ముకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఓకే, రైట్, సరే మరి, ఓకేనా? చూసారు కదా దేవుడు ఎంత అద్భుతం చేశాడు. మానవ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు ఎవరు ఊహించలేరు. డాక్టర్స్ ఉన్నా నేను కాదంటలేను. డాక్టర్ చేసే పని డాక్టర్ చేస్తాడు, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. భగవంతుడు చేయాల్సిన పని తప్పకుండా చేస్తాడు. డాక్టర్కు అసాధ్యమైన పనిని దేవుడు కూడా సాధ్యం చేస్తాడు. కొన్నిసార్లు మానవులకి దేవుడు ఖచ్చితంగా సహాయం అందిస్తాడు తప్పకుండా. మనం విశ్వాసం, నమ్మకం ఆ భగవంతుని మీద పెట్టుకుంటే తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన చేస్తాడు అనడానికి ఇది ఒక రుజువు. భగవంతుని మీద భారం పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా అనాథలై ఖరాబైనటువంటి వ్యక్తులు లేరు. ఖచ్చితంగా భగవంతుని యొక్క సహాయం ప్రతి మానవునికి అందుతుంది. అది మనుషుల ద్వారానో, స్నేహితుల ద్వారానో, లేకపోతే ఇంకా మిత్రుల ద్వారానో అందుతుంది తప్పకుండా. దేవుడు ఖచ్చితంగా బాగు చేయగలడు. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరచగలడు. నేను చూపెట్టాను మీకు, ఇది రుజువు అని మనం భావించాల. మనుషులకు అసాధ్యమైనటువంటివి దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి తప్పకుండా దేవుని యందు మనము నిరీక్షించుదాం, విశ్వాసముచుదాం. ఆ ప్రభు కృపలో మన ధైర్యంగా ముందుకు వెళదాం. ఇలాంటి అద్భుతాలు అనేకంగా జరగాలని చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం.